ఏపీలో నంద్యాల ఉప ఎన్నికపై వైసీపీ హావా కొనసాగుతుంది. ఇప్పటికే నంద్యాలలో పరిస్థితులపై వైసీపీ అధినేత జగన్ సమీక్షించినట్టు సమాచారం. సీనియర్ నేతలతో జగన్ సమావేశమై నంద్యాలలో పరిస్థితులను చర్చించారు. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ పూర్తయిన వెంటనే సీనియర్ నేతలందరూ నంద్యాలకు మకాం మార్చారని ఆయన ఆదేశించారు. నంద్యాలలోనే సీనియర్ నేతలు ఉండి ప్రచార కార్యక్రమాలతో పాటుగా అధికార పార్టీ వ్యూహాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని తిప్పికొట్టాలని జగన్ ఆదేశించారు. శిల్పా మోహన్ రెడ్డి ఒక్కరి మీదే బాధ్యత పెట్టడం సరికాదని కూడా ఆయన సీనియర్ నేతలకు చెప్పారు. అంతేకాకుండా నోటిఫికేషన్ ముందే తాను కూడా నంద్యాల నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు. ఎన్నికలలోపు తన పర్యటనను 3-4 సార్లు ప్లాన్ చేయాలని కూడా సూచించారు. విజయమ్మ, శర్మిల కూడా నంద్యాల ఉప ఎన్నికలు ప్రచారానికి రానున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డికి విజయం ఖాయమని ప్రశాంత్ కిషోర్ సర్వేలో తేలింది. సర్వే ఫలితాలు మనకు అనుకూలంగా వచ్చినప్పటికీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని గట్టిగా జగన్ చెప్పారు. అయితే నంద్యాల ఎన్నికలకు మాత్రం ఈ నెల 17వ తేదీ తర్వాత అందరూ అక్కడే ఉండాలని జగన్ నేతలకు ఆదేశించారు. దీంతో వైసీపీ ఈ నెల 17వ తేదీ తర్వాత నంద్యాల ఉప ఎన్నికపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సమాచారం. దీంతో టీడీపీ బ్యాచ్ కి మింగుడు పడని విషయమని సర్వత్రా చర్చించుకుంటున్నారు.